ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చూడండి. సాతాను యెహోవా నిన్ను గర్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గర్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలిచియుండగా దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద అతని తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పై వస్త్రములతో అతనిని అలంకరించెను. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన ఇక్కడ జకర్యా గ్రంథములో ఇక్కడ యెహోషువకు ఒక దర్శనాన్ని దేవుడు చూపించేవాడిగా ఉన్నాడు. దేవుడే డైరెక్ట్గా యెహోషువతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇక్కడ సాతాను చెప్తుంది, సాతాను యెహోషువని శోధించడానికి వచ్చినప్పుడు దేవుడంట ఏం చేస్తున్నాడంట, సాతాన్ని గర్దించేవాడిగా ఉన్నాడంట. గర్దించి నువ్వు ఇక్కడ ఉండకు, ఎందుకంటే ఈ యెహోషువను నేను కోరుకున్నాను అంటున్నాడు. యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గర్దించును అంటున్నాడు. యెరూషలేమును కోరుకున్న దేవుడు సాతానుని ఏం చేస్తున్నాడంటే గర్దిస్తున్నాడంట. ఎందుకంటే సాతానుడు యెహోషువకు మైలు అంటించడానికి వచ్చాడు. అయితే యెహోషువని ఏమంటున్నాడంటే దేవుడు దేవదూతతో మాట్లాడించి, నీ మైలు వస్త్రములను తీసివేసే, మలిన వస్త్రములను ధరించిన వాడై యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా అంటున్నాడు. అయితే ఈ మలిన వస్త్రాలను తీసివేసే నేను నిన్ను పరిశుద్ధముగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడని మనతోటి ఏ విషయంలో అయితే మలినమైపోతున్నామో, ఏ విషయంలో అయితే కలుషితం అయిపోతున్నామో, ఏ విషయంలో అయితే దేవునికి దూరం అయిపోతున్నామో, ఏ విషయంలో అయితే దేవుని మాట వినకుండా ఉంటున్నామో ఆ విషయంలోంచి ఆయన మనల్ని దూరపరిచి పరిశుద్ధపరచడానికి, మనకున్న మైలును తీసివేయడానికి, మనకున్న ఆ యొక్క దేవునికి ఇష్టకరముగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. అయితే మార్చబడ్డానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన, నీకు ప్రశస్తమైన వస్త్రములను ధరిస్తానంటున్నాడు. ప్రశస్తమైన వస్త్రములంట. మలిన వస్త్రాలు తీసివేసేయండి, ఆయన దగ్గర ఉన్న మలిన వస్త్రాలను తీసివేసేయండి అని మాట్లాడుతున్నాడు. నీకు ప్రశస్తమైన వస్త్రములను ధరిస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ఎలాంటి వస్త్రం అంట, తెల్లని పాగా వస్త్రములతో అతనిని అలంకరించెను అంటున్నాడు. ఎవరు అలంకరిస్తున్నారంట? దేవదూత అలంకరిస్తుందంటండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నిజాయితీగా ఉండినప్పుడు, దేవుని యందు నమ్మకముతో ఉండినప్పుడు, నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు, నువ్వు ఏ విషయంలో అయితే దేవుణ్ణి అడుగుతున్నావో, ఏ విషయంలో అయితే అడిగి దాన్ని మరలా విడిచిపెట్టేస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతావేమో, కానీ దేవుడైతే మర్చిపోయే దేవుడు కాదండి. నీకంటిన మలినాన్ని తీసివేసి నీ యొక్క అతి పరిశుద్ధమైన జీవితానికి ఆయన మార్చడానికి ఆయన సిద్ధము కలిగిన దేవుడండి. ఎందుకంటే ఆయన ప్రణాళిక ఏంటంటే నువ్వు మంచి మార్గంలో నడవాలి. మంచి మార్గంలో నడుస్తూ దేవుడిచ్చిన మేలులను నువ్వు పొందుకునేవాడిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు అన్ని సిద్ధపరిచి ఉంచాడండి. మనకన్నీ సిద్ధపరిచి మనల్ని తయారు చేసేవాడిగా ఉన్నాడు. అయితే వాక్యముతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. మీకున్న మలినాన్ని తీసివేసుకోండి.
మీకున్న మరణాన్ని తీసివేసుకున్నట్లయితే ప్రశస్తమైన జీవితం, కొత్త జీవితాన్ని నీకు, నాకు, మనకందరికీ ఇవ్వడానికి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మంచి మార్గంలో నడిపిస్తూ, పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తూ, నీతిగా నడిపిస్తూ, దేవుని యొక్క దీవెనలు ఇవ్వడానికి, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.